నందూస్ వరల్డ్ రీల్స్ చేసిన కలయి తిరిగిన ఆమె గొంతు విప్పిన ఫాలోవర్స్ కి పండగే ఒక రకమైన వాయిస్ తో ఆకట్టుకునే కాంటెంట్ తో వ్యూయర్స్ ని కట్టిపడేశారు. తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఉండదు. అయితే తెర మీదే కాదు తెర వెనుక కూడా ఆమె యొక్క మహానటి అంటున్నారు కొంతమంది బాధితులు. అమ్మా సావిత్రి వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. అసలు నందన ఫ్యామిలీపై 2 ఏళ్ల క్రితమే కేసు ఫైల్ అయిందా? ఒకవేళ ఫైల్ అయితే ఇన్ని రోజులు అది ఎందుకు బయటికి రాలేదు? మాకేం తెలుసు అండి, అమెరికాలో ఎప్పటికో ఉంటున్నారు, మీకు తెలియాలి. యూట్యూబర్ నందన ఆమె భర్త మధుకర్ చుట్టూ వీసా స్కామ్ ముచ్చు మరింత బిగుసుకుంటోంది. విచారణ చేసే కొద్దీ పేజీల కొద్దీ సంచలనాలు బయటపడుతున్నాయి. ఇదేదో ఇప్పటికిప్పుడు మొదలైన స్కామ్ కాదంటున్నారు బాధితులు. 3 ఏళ్ల కిందటే మన ఇండియన్సే టార్గెట్ గా నందన అండ్ ఫ్యామిలీ COS పేరుతో భారీ స్కామ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎప్పుడు జరిగింది? వారం అయింది. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు 2024 సెప్టెంబర్లోనే నందన ఆమె హస్బెండ్ పై CIDలో కంప్లైంట్ కూడా ఫైల్ అయింది. తీయగా మాటలు చెప్పడం, డబ్బులు రాగానే నిలువునా ముంచేయడం నందన ఫ్యామిలీ స్టైల్ అంటున్నారు బాధితులు. అజ్జి బాబోయ్, మనిషి చూస్తేనేమో వెస్ట్రన్ స్టైల్, మాట చూస్తేనేమో డ్రైనేజ్ స్మెల్ వస్తుందండి. ఇందుకు నందన హస్బెండ్ మధుకర్ బాధితులను ఎలా బురిడి కొట్టిస్తున్నాడు వినండంటూ ఓ బాధితుడు మధుకర్ వాయిస్ రికార్డ్ ను TV9 కు పంపాడు. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఆఫర్ లెటర్ వస్తుంది, అప్పుడు మళ్ళీ ఇంకో పేమెంట్ చేయాలి ఒక 5 అది అయిపోయినాక డ్రాఫ్ట్ కాస్ట్ వస్తుంది, అప్పుడు మనం ఇంకా ఫుల్ పేమెంట్ చేస్తే COS వస్తుంది. ఎందుకండి ఇవన్నీ? ఏదో అది సరేనండి, ఓకేనండి. రీడింగే కదండి, అంటే ఇది జాబ్ది మరి వేరే ఉంది లొకేషన్, దాని గురించి డౌట్ వచ్చింది. సార్ మీరు సీరియస్ అవ్వాలంటే ఓ డౌట్ అడుగుతాను. రీడింగ్ ది మధ్యలో వేరే పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, అందుకని చెప్పి ఇదైతే తెలిసిన వాళ్ళే కాబట్టి ఇదైతే మనకి రీజనబుల్ లో ఉంది. వెరీ రీజనబుల్. అలాగే అండి. ఇదైతే ఎంతండి? ఇది అంటే 15.75 అట్లా పడుతుంది. సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తామంటూ నమ్మబరికి డబ్బులు అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయాలని బాధితులకు చెబుతున్నట్లుగా మధుకర్ మాటలున్నాయి. ఇలా ఎంతో మందిని మోసం చేశారంటూ లండన్ నుంచి కూడా మహిళా బాధితులు TV9 కి తమ గోడును వెళ్లబోసుకుంటూ వీడియో మెసేజ్లు పంపారు. ఇదేంటయ్యా, ఫస్ట్ 15 మంది రమ్మంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చాప్ మందికి వచ్చినట్టుగా ఇంతమంది డీలర్స్ వచ్చారటి? ఒక ఫేమస్ యూట్యూబర్ హస్బెండ్ చేసినటువంటి వీసా స్కామ్స్ లో నేను కూడా ఒక బాధితురాలని. అమ్మా, ఎవరో అత్తెలు చిరబరానంద స్వామి అంటమ్మా, ఎంత మాయ చేశాడో చూడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. 2025లో వీసా స్పాన్సర్షిప్ జాబ్స్ ఉన్నాయి అని చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూసి నేను ఆయన అప్రోచ్ అయ్యాను. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. వీసా వచ్చిన తర్వాత నన్ను ఎప్పటికప్పుడు ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫేక్ అప్డేట్స్ ఇస్తూ నన్ను 10 months కూడా వర్క్ అనేది లేకుండా వెయిట్ చేయించారు. పొద్దు నుంచి ఉన్నాడు అతను, 5 అయింది. అయ్యి బాబోయ్, బలటోడురా ఆడు, మనకి బాగా కావాల్సిన. కూర్చోబెట్టు. NTR జిల్లా ఇబ్రహీంపట్నంలోనే కాదు, మాదాపూర్లోనూ కేసు నమోదైంది. నందూస్ ఫ్యామిలీ తమను ఎలా మోసగించారో ఒక్కొక్కరుగా TV9 ఆఫీస్ వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఇక్కడ హాస్పిటల్ ముందు చాలా మంది జనాలు ఉన్నారయ్యా. ఎంత మంది ఉన్నా నరకేయండి. 2 లక్షల మంది పైగా ఉన్నారయ్యా ఇక్కడ. 17 లక్షల రూపాయలు కట్టిన కొత్త స్పాన్సర్షిప్ రాకపోగా నందన ఫ్యామిలీ పంపిన ఫేక్ స్పాన్సర్షిప్ మూలంగా 10 ఏళ్లు UK బ్యాన్ చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు సురేష్ అనే బాధితుడు. ఎందుకు ఈ ఇష్యూ జరుగుతుంది, ఈ ఇష్యూ మీద మీరు ఎందుకు మాట్లాడరు, ఇంతమంది విక్టిమ్స్ మీ వల్ల బలైపోయారు, ఎందుకు రెస్పాన్స్ అవ్వరు అంటే ఆమె ఫస్ట్ మాట్లాడటం ఒక వర్షం బాగా మాట్లాడింది, తర్వాత ప్లేట్ అలా ఫిరాయించింది అనమాట. ఏమని? ఎంత ప్లేట్ మార్చేసావురా? ప్లేట్ ఏం మార్చేసాను బాబు, సనువు. ఏమండి, అది మధుది కదా, నాది ఎందుకు అవుతుంది? దాంట్లో నేనేమన్నా డైరెక్టరా? మా హస్బెండ్ది కదా, మా హస్బెండ్ కి నాకు సంబంధం ఏంటి? నా పేరు ఎందుకు అవుతున్నారు? అందుకే నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మానాన్ని నేను నడిచొస్తుంటే పిలిచి మరీ లిఫ్ట్ ఇచ్చాడు. అవతల నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తా. అయ్యా 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 అంటే డెఫినెట్ గా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. ఈయన తప్పుడు మనిషి కాదు, తప్పులు ఎన్ని చేసినా తప్పించుకునే మనిషి. కానీ రాకపోతే మేమేం చేస్తాం, అది ఓకే. అంతేగాని ఫస్ట్ మాట్లాడిన తీరికి తర్వాత మాట్లాడిన తీరికి చాలా డిఫరెన్స్ ఉంది. మాటలు మాట్లాడాలన్నా మార్చాలన్నా నీ తర్వాతే ఎవరైనా. నాతో మాట్లాడినా
కన్వర్సేషన్ కూడా ఉంది, ఒక్కసారి మీకు వినిపిస్తాను. చూడవే పాపిస్తుందా? సోషల్ సర్వీస్ కాదు బిజినెస్ కదా, ఆ. నేను తీసుకొని చార్జ్ చేస్తాను. సోషల్ సర్వీస్ కాదు బిజినెస్ కదా. సోషల్ సర్వీస్ కాదు, బిజినెస్ కదా. Why, Dada? Why? This is business. This is my sweat. I know, but I did business. Shut up. పోయినప్పుడు ఏ ఏజెన్సీ త్రూ వచ్చారో దాని మీద అటాక్ చేసేస్తున్నారు. అది వరకు లేదు. Whenever ఇప్పుడు నేను మూవీలో వర్క్ చేశాను అప్పటి నుంచి స్టార్ట్ అయింది. నువ్వు మంచివాడు అనుకున్నాను బాబు. లేదు అంకుల్, నేను దొంగనాడుడిని. నమ్మను. నమ్మాలి. నేను నమ్మను. నమ్మాలి. మోసపోయామని ఒక 36 మంది లిస్టు పంపారు మనకి. ఒక నిమిషం చెప్పండి, 350 మంది వస్తే 36 మంది మోసపోయామని చెప్పినప్పుడు డాక్యుమెంటేషన్ ఉండాలిగా. ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తావేంట్రా? ఇద్దరి మీద వచ్చే జీతం 1,00,000 రూపాయలు. పార్ట్ టైం షాపుల్లో జాబ్ చేసేవాళ్ళం. సింగరాయి కొండలో తమరి పోస్ట్ ఏంటి బాబు? రాములోడు గుడి ఉంది కదా, ఆ గుడి ముందు మొదటి 3 మెట్లు మనయే. సో మాకు వచ్చే ఈ ఖర్చులన్నీ మాకు 1,100 అంటే 1,10,000 అయ్యాయి. సో 10,000 షార్టేజ్. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో అది ఎక్కడ భర్తీ చేసుకోగలం? మిగతా ఏమి మేము ఆపలేము, ఒక్క ఫుడ్ నే ఆపగలం. అందుకని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటాం. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. సో అట్లా లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళం. చాలా మంది అడిగారు, ఇప్పుడు నాకు 40, నా హస్బెండ్ కి 42. అన్నా పండుగలు పబ్లిక్ హాలిడేస్ తీసేది కదన్నా, కలిపి చెప్పా అన్నారా? అదే ఎంత పెద్ద అన్న. సో ఈ ఏజ్ కి మీకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారేంటని మేము పెళ్ళైనాక 6 years గ్యాప్ ఇచ్చాం పిల్లలకి. చాలా గొప్ప పని చేశావు. ఓన్ హోమ్ ఉండాలి. సో వాళ్ళు ఎవరన్నా ఖాళీ చేయండి, ఇల్లు ఖాళీ చేసే పొజిషన్ లో ఉండకూడదు. ఓన్ షెల్టర్ ఉండాలి అంతే. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నందు సక్సెస్ వెనకాల ఇంత మంచి స్టోరీ ఉందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. హాయ్ అండి, ఇది ఒక అవేర్నెస్ వీడియో. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఎవడాడు? ఎవడాడు? ఎవరైతే నేను వదిలే ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్ గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్ గా చేస్తున్నారు. అవునా? నిజంగానా? ఒక నిమిషానే. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్లగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకేదున్నా యూకేలో మాత్రమే ఉంది. కనీసం అప్పుడైనా మీరు నాలాంటి అపరిచితులను నమ్మొద్దని ప్రభుత్వం వారు చేసే విజ్ఞప్తిని ఆచరిస్తారని ఆశిస్తూ పూజ ఇంతటితో ముగిస్తున్నాను. అంతే. That's all. Please subscribe to Wish him all the best and the entire team all the best. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చుట్టూ చాలా పవర్ఫుల్ గా ఉండగలను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. సంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీ రా.